రైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలు నేటి నుంచి దశల వారీగా తీసుకోనున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నడిచిన విధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించే సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సంతకం చేసిన 5 ఫైల్స్ తో పాటు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు జరగాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు సైతం మంత్రివర్గంలో కీలక చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000 పెంపు సహా పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డిఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణపై 2 రకాల ప్రతిపాదనలు ఇచ్చారు. డిఎస్సీ నిర్వహణ స్కెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి డిఎస్సీ ప్రక్రియ మొదలు కానుంది. పెన్షన్ల పెంపు అంశంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే జూలై 1వ తేదీ నుంచి 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు 3,000ను ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే నెలలో 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఒకేసారి 7,000 అందుకోనున్నారు. వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. రైట్. ఇక కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత అయితే కనుక తొలి కేబినెట్ సమావేశం అనేది కూడా ఇటు సెక్రటేరియట్ లో అయితే కనుక కొనసాగుతా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయి, సూపర్ 6 కావచ్చు, అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా 5 సంతకాలు చేశారు. ఈ 5 సంతకాలకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చేందుకు కూడా ఇటు కేబినెట్ ఆమోదం కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పెన్షన్ లబ్ధిదారులకి ఇటు జులైలో 7,000 రూపాయలు ఏదైతే ఇస్తారో ఆ 7,000 రూపాయలకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీల్లో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ యొక్క పెన్షన్ విధానానికి కూడా ఇటు పెద్దపీట వేసినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు ఏదైతే గతంలో తీసుకొచ్చినటువంటి వైసీపీ పాలన తీసుకొచ్చినటువంటి ఏదైతే యాక్ట్ ఉందో ఈ ల్యాండ్ కి సంబంధించి దాన్ని కూడా రద్దు చేస్తూ కూడా దీనికి సంబంధించినటువంటి ఆ సంతకాన్ని కూడా ఆమోదించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. తొలి కేబినెట్ సమావేశంలో ఇటు రాష్ట్రానికి అందించాల్సినటువంటి అంశాలే కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, ముఖ్యంగా పోలవరము, అదే విధంగా ఇటు అమరావతి రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీఎం హోదాలో అయితే కనుక పోలవరం కావచ్చు, రాజధాని పరిసర ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సందర్శించిన నేపథ్యంలో ఇటు ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైనటువంటి మంత్రులందరూ కూడా ఏ విధంగా పనిచేయాలన్న దానిపై అయితే కనుక దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు సీఎం హోదాలో అయితే కనుక ప్రతిరోజు సెక్రటేరియట్ కు వస్తున్న నేపథ్యంలోనే మంత్రులందరూ కూడా ఇక సెక్రటేరియట్ కి రావాలి అంటూ కూడా కొన్ని అయితే కనుక నిబంధనలు ఏదైతే ఇచ్చారో, ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా కూడా ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ కూడా కొంత చర్చకొస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు ఏదైతే హామీలు ఉంటాయో 5 సంతకాలకి సంబంధించినటువంటి హామీలు ఆమోదంతో పాటు ఇంకా రిమైనింగ్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు యొక్క కేబినెట్ లో అయితే కనుక మంత్రులందరికీ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. అందులో మంత్రివర్గంలో కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో ఇటు ఐఏఎస్ ల సంబంధించినటువంటి సలహా సూచనలు ఎన్ని కూడా తీసుకోవాలంటూ కూడా కొంత దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ తొలి కేబినెట్ సమావేశం అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు అయితే కనుక ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అమూల్య, సంతోష్, ఇప్పుడు చూసినట్టయితే ఈ సమావేశం అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు కానివ్వండి, హామీలపై కానివ్వండి స్పష్టత వచ్చే అవకాశం ఉందంటారా?
ఎస్, ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ అమలుకి సంబంధించినటువంటి అంశాలు ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇటు ఆ సచివాలయాల వ్యవస్థ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క పాలన అనేది కూడా ఇటు ప్రజల వద్దకి వెళ్లే విధంగా కూడా నిర్ణయాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీలు ప్రజలందరికీ కూడా తరచూ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండే విధంగా కూడా కొంత దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కొంత కొత్త మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా కొంత అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుందో. అంతేకాకుండా వాళ్ళకి స్పెషల్ క్లాస్ ట్రైనింగ్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. వీటన్నిటిపై అయితే కనుక తొలి కేబినెట్ సమావేశంలో వీటన్నిటిపై అయితే కనుక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులను సైతం కూడా మంత్రులకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇటు మంత్రులకు తెలియజేసే విధంగా కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ నాయకుడు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో ఉండడం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి అవగాహన ఉన్న నేపథ్యంలోనే అందరికీ కూడా ప్రతి ఒక్క ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా మూవ్ ఆన్ చేసే విధంగా కూడా ఇక మంత్రులకి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే అవినీతి రహిత పాలన ఉండే విధంగా కూడా సూచనలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు ప్రతి ఒక్క మంత్రి కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా కొంత మేరకు అయితే కనుక కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. అమూల్య, సంతోష్, మరి ప్రతి 15 రోజులకు ఒకసారి, అంటే ఇదివరకు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు జరిగినట్టుగానే ఇప్పుడు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం జరపడాన్ని ఆ పద్ధతిని పునరుద్ధరించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనుకోవచ్చు? ఎస్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం కూడా తాను సెక్రటరియట్కి ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు కూడా సెక్రటరియట్ ఉంటారంటూ కూడా ఒక సమాచారం అనేది అందుతా ఉంది. అంతేకాకుండా మంత్రులు ఎవరు కూడా అందుబాటులో ఉండేవారు కూడా ఇటు సెక్రటరియట్ కి రావాలంటూ కూడా పిలుపునివ్వడంతో పాటు ఇక కేబినెట్ మీటింగులు సైతం కూడా ఎప్పటికప్పుడు కూడా సమావేశం అయ్యే విధంగా కూడా కొంత నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో ఏదైతే 2014 కావచ్చు, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా కేబినెట్ మీటింగ్ కూడా ఈ నెలలో దాదాపు 2-3 సార్లు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇక ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల పట్ల కూడా ఆమోదం తెలిపే విధంగా కూడా ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇటు రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడులను సైతం కూడా ఆకర్షించే విధంగా కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతాయి. కాబట్టి ఆ నిర్ణయాల్లో భాగంగానే ఇటు కేబినెట్ లో సైతం కూడా ఇటు ఆమోదం పలికేందుకు కూడా ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అనేది కూడా నెలలో దాదాపు 2 సార్లు నిర్వహించే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు ఉండబోతాయని కూడా చాలా వరకు అధికారుల నుంచి కూడా అదే విధంగా మంత్రివర్గం నుంచి కూడా కొంత సమాచారం అందుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సంతోష్.